నెల్లూరు జిల్లా వాహనాల ఫిట్నెస్ టెస్టుల్లో అవినీతి భాగవతం వెలుగుచూసింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఫిట్నెస్ స్టేషన్లు ఉండడంతో అందిన కాడికి దోచుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు సమీపంలోని కప్పల దొరవులో టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. రోజుకు 100కు పైగా వాహనాలకి ప్రైవేట్ టెస్టింగ్ స్టేషన్స్ ఫిట్నెస్ చేస్తోంది. టెస్టింగ్ సెంటర్ లోపలికి వాహనాల యజమాని, డ్రైవర్కి ఎంట్రీ లేదు. సెన్సార్ మిషన్ ద్వారా ఫిట్నెస్ చెకింగ్ ఉంటుంది. ఏజెంట్ల ద్వారా సెంటర్కి వస్తే మాత్రమే ఫిట్నెస్కి గ్రీన్ సిగ్నల్ వస్తోంది. ఇక నేరుగా వాహనం తీసుకువెళ్తే సాయంత్రానికి ఫిట్నెస్ ఫెయిల్ చేసినట్టుగా మెసేజ్ వస్తోంది. ఇక AP27 TY1287 అనే నంబర్ లారీని ఫిబ్రవరి 25న ప్రభుత్వ రుసుము చెల్లించి నేరుగా లారీని యజమాని తీసుకెళ్లారు. ఇక సాయంత్రానికి రిజెక్ట్ అయింది. మార్చి 15న అదే లారీని ఏజెంట్ ద్వారా 4,500 రూపాయలు లంచం ఇచ్చి ఇక తీసుకెళ్లగా 5 నిమిషాల్లోనే FC క్లియర్ అయింది. హలో ఓటీపీ వచ్చింది చూడన్నా అన్నా 112065 లైన్ లో ఉన్నా నాకు అన్నా @11 నా 1287 కదా బండి నెంబరు 1287 అమ్మా. AP27 TY TY 993994 कौन है रात में क्या हुआ గంటలు ఆగేతగా అన్న 4500 కొట్టన్నా. ఒక్క నిమిషం, అదే నెంబర్ కన్నా. అదే నెంబర్ 1 ఇయర్ వస్తుంది టెక్సీ. ఓకే ఓకే 2 బళ్ళ ఓటీపీలు నీకే వస్తాయి, చెప్పేసాయి ఆడ. ఓకే అన్న చెప్పేసి 5 బళ్ళు మొత్తం 5 కాగితాలు మర్చిపోకుండా తీసుకెళ్ళు. 5 RC ఇన్సూరెన్స్ పొల్యూషన్ పాత FC కాగితము, FC స్లాట్ కాపీ. ఓకే అన్న ఓకే. అన్నా ఒక బండి వచ్చేస్తున్నారు 12 టైరు. 14 టైర్ కూడా వస్తుందన్న. ఇప్పుడు అక్కడ మీ మనిషి ఎవరైనా ఉంటారా? అక్కడ ఎవరే ఉంటారబ్బా, వాళ్ళకి నెంబర్ లిస్ట్ పెట్టేస్తాం మేము. బండి నెంబర్లు పెడితే వాళ్ళు లిస్ట్లో రాసుకుంటారు, డబ్బులు వచ్చేవా రానివా. ఓకే లైన్లో పోతామంటే వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సాయంత్రం నాకు పెడతారు, నేను వాట్సాప్ పెడతాను. ఓకే ఓకే అన్న ఓకే ఓకే. అంటే మేము కూడా లోపల పోగలేదు కదా. బండి ఆడ గేట్ కార్డ్ తీసుకుంటారు, మిమ్మల్ని పంపిరు లోపల. ఓకే అన్న ఓకే ఓకే. ఆడికి పోయినాక డౌట్ ఉంటే ఫోన్ చేస్తానా? అలాగే అలాగే అన్న. ఒక గంట అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదుగా? 4 దాకా టైం ఉంది. ఓకే అన్న ఓకే ఓకే అన్న. హలో